అరవింద్ కొంపల్లి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు లలిత్ కుమార్ హిందూ జనశక్తి వారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ జై శ్రీరామ్, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం గురించి ముందుగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర పోరాటం గురించి మాట్లాడుకోవాలండి. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి ఒక్కో చరిత్ర ఉంది, కానీ మన పోరాటమే ఒక చరిత్ర. ఇక్కడ ఆ చరిత్రలో భాగస్వాములైన ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. మొదటగా మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే నేను తెలంగాణ పౌరుడిగా ఉన్నా, కానీ తెలంగాణలో పుట్టల, ఆంధ్రాలో పుట్టి ఇక్కడ బతకటానికి వచ్చిన వ్యక్తిని. ఇలా నాలాగే బ్రతకటానికి హైదరాబాద్ని అమ్మలాగా అనుకుని, తెలంగాణని తల్లిలాగా అనుకుని వచ్చిన వాళ్ళు, వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేమెవరూ రాష్ట్రం కోసం పోరాటాలు చేయలేదు, వీధుల్లోకి రాలేదు. కానీ రాష్ట్రానికి వ్యతిరేకంగా కానీ, తల్లికి వ్యతిరేకంగా కానీ ఈ రోజు వరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వాల. కానీ మమ్మల్ని ఈ రోజున చాలామంది విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ సోకాల్డ్ ఈ ఎర్ర టీవీలు అంటారో, ఎర్ర టీవీలు అంటారో, వాళ్ళు నా మీద కూడా ఒక ప్రోగ్రాం పెట్టి వీడు ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ హిందువుల్ని లేదా వేరే మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు అని మాట్లాడారు. అందరికీ ఈ సందర్భంగా ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. నేను ఎక్కడ పుట్టాను అనేది పక్కన పెడితే నేను ఇక్కడ బతుకుతున్నాను. ఈ తల్లి గురించి మిగతా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కంటే నేను ఇచ్చే స్టేట్మెంట్ ఒకటే, నాకు ఫస్ట్ తెలంగాణ ఫస్ట్ అనేది నా స్టేట్మెంట్. ఏ విషయంగా అనుకుంటే తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో, తెలంగాణ అభివృద్ధి విషయంలో, తెలంగాణ స్వేచ్ఛ విషయంలో, తెలంగాణలో శాంతి భద్రతల విషయంలో అన్నిట్లో కూడా తెలంగాణ ఫస్ట్ అని కోరుకునే వ్యక్తిని నేను. అలాగే దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణ ఫస్ట్, ఎందుకంటే నేను ఇక్కడ బతుకుతున్నాను, ఇక్కడ నాకు ఉపాధి దొరికింది కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నాకు భారత్ ఫస్ట్, భారతే బెస్ట్, భారతే లాస్ట్. కానీ ఓవరాల్గా చూసుకుంటే నాలాంటి వాడికి ధర్మం ఫస్ట్, ధర్మం నెక్స్ట్, ధర్మం లాస్ట్. ఆ ధర్మం కోసం బతుకుతాం, ఆ ధర్మం కోసమే చేస్తాం. ఈ క్రమంలో మేము ఎక్కడైతే ఉంటున్నామో ఈ దేశంలో తెలంగాణ అంతర్భాగంగా ఉంది కదా, ఈ తెలంగాణని ఈరోజు విడగొట్టాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళే ఈ రోజున ఆంధ్ర తెలంగాణ అని మళ్ళీ విభజనవాదం తెస్తున్నారు. ఎందుకంటే ఉద్యమం జరిగేటప్పుడు నేను బాగా నోటెడ్ అయిపోయిన నినాదం నాకేంటంటే ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందామని చెప్పారు అందరూ కూడా. నేను దాని పట్ల ఆకర్షితున్నయ్యాను. సరే విడిపోతే ఎక్కడికి పోతే, పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ చూసా, విడిపోతే భారతదేశం నుంచి విడిపోతుందా తెలంగాణ? కాదుగా, ఇంకో రాష్ట్రం ఏర్పడుతుంది. తెలుగు వాళ్ళకి 2 రాష్ట్రాలు ఉంటాయి, ఒకటల్లా. అంతే అనుకుని సరిపెట్టుకున్న వాళ్ళలో నేను ఒకడిని. కానీ ఈరోజు విడిపోయి ప్రశాంతంగా ఉంటున్న వాళ్ళని మళ్ళీ ప్రజలుగా కూడా విడదీయాలని కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ ఎజెండాలు చూస్తుంటే ఎంత బాధాకరంగా అనిపిస్తుందంటే, పక్క దేశం నుంచి ఇక్కడికి వచ్చి వలస కూలీలాగా వచ్చి ఇక్కడ ఇంటల్లులాగా తయారవుతున్న రోహింగ్యా కొడుకుల గురించి ఒక్కడు మాట్లాడు, బంగ్లాదేశీల గురించి ఒక్కడు మాట్లాడు, పాకిస్తాన్ నుంచి తెచ్చేసిన వాళ్ళని ఎవ్వరూ మాట్లాడు. పైగా ఇక్కడే ఉన్న ఒక ఎమ్మెల్యే గతంలో వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టి కూర్చోబెట్టి అందరి ముందు చెప్పాడు, మీ అందరికీ నేను ఓటర్ కార్డులు ఇప్పిస్తా, ఆధార్ కార్డులు ఇప్పిస్తాను, ఒకవేళ మిమ్మల్ని దేశంలోంచి పొమ్మంటే నేను కూడా మీతోనే వచ్చేస్తానని చెప్పుకున్న వ్యక్తి. ఓకే, అలాంటి చెప్పుకున్న వ్యక్తులు మన కళ్ళ ముందే ఇంకా ప్రజాప్రతినిధులుగా బతుకుతూ ఉన్నారు. వాళ్ళు అలాంటి ఊరకుక్కలందరినీ తీసుకొచ్చి ఇక్కడ సత్రంలో మేపినట్టు మేపుతుంటే తప్పులేదు, కానీ పక్క రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి పొట్టబోసుకుంటే తప్పు అయిపోయిందా? వీళ్ళు తమిళనాడు గోబ్యాక్ అంటారు, రోహింగ్యా ఎవరు మార్వాడి గోబ్యాక్ అంటారు, ఇప్పుడు ఆంధ్ర గోబ్యాక్ అంటారు. సారీ, రోహింగ్యా కాదు, రోహింగ్యా గోబ్యాక్ అనట్లా, మార్వాడి గోబ్యాక్ అంటారు. రోహింగ్యాలకేమో వెల్కమ్ నినాదాలు. ఎందుకంటే మరి వాళ్ళదేం రుచిగా ఉందో మనకు తెలియదు వాళ్ళకి. అండ్ ఇంకోటి, చక్కగా ఎంఐఎం పార్టీ వాళ్ళు ఎంత చక్కటి సమైక్యవాదం వినిపించారు. ఇందాక చాలామంది అంటున్నారు వాళ్ళు ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడారా అని. తెలంగాణ గురించి మాట్లాడకపోవటమే కాదు, సమైక్యవాదాన్ని వినిపించాడు. పైగా దేశవ్యాప్తంగా తెలంగాణ బిల్లు ఆలస్యం అవడానికి ఒకానొక మెయిన్ రీజను ఎంఐఎం పార్టీ. ఎందుకంటే తెలంగాణ విడిపోతే ఇక్కడ మతోన్మాద శక్తులు బలపడిపోతాయి, ముస్లింలకు రక్షణ కొరబడుతుంది అంటూ లేని అభద్రతను క్రియేట్ చేసి ఆ రోజున బిల్లు ఆలస్యం అయ్యేలాగా చేశాడు. పైగా దిక్కుమాలిన ప్రతిపాదనలు కూడా పెట్టాడు, రాయల తెలంగాణ అని చెప్పేసి, రాయలసీమని తెలంగాణ కలపాలని చెప్పేసి రకరకాలుగా పెట్టారు. అసలు ఉద్యమంతో సంబంధమే లేని ప్రాంతాన్ని తీసుకొచ్చి ఉద్యమంలో భాగం చేయాలని కుట్రలు చేశారు. ఈరోజు వాళ్ళందరూ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో భాగస్వాములు అయిపోతున్నారు. గతంలో వాళ్ళ చేతుల్లో స్టీరింగ్ ఉంది, ఇప్పుడు ఏకంగా వీళ్ళ చేతుల్లో వాళ్ళ చెయ్యి ఉంది. అయినా కూడా వాళ్ళని ఎవ్వరూ ఏమనరు. ఏ ఇది లేకుండా చక్కగా బ్రతుకుతూ అన్నదమ్ముల్లాగా ఉందామని వచ్చిన వాళ్ళ విషయంలో మాత్రం ఇన్ని రాజకీయాలు. రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి విషయం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ టైటిల్ కూడా చక్కగా పెట్టారు, తెలంగాణ ప్రజాస్వామ్యం అని పెట్టేసి.
మేబీ ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఇక్కడ పోటీ చేస్తాడు. ఎవెన్చువల్లీ ప్రజాస్వామ్యం అంటే ఏంటండి? నెంబర్ గేమ్. ప్రజలు ఆమోదిస్తే పవర్లోకి వస్తాడు. అయ్యా మీది మాది సెట్ అవ్వదు, మీ వాదం వేరు మా వాదం వేరు అనుకుంటే పక్కెళ్ళి కూర్చుంటాడు. లేకపోతే ఈ సిపిఐ పార్టీలాగా తోక పార్టీలాగా మిగిలిపోతాడు. కానీ అది అసలు మాట్లాడనే వద్దు, రానే వద్దు అని చెప్తున్నారంటే ఎందుకంత భయం వీళ్ళకి మరి ఇప్పుడు? అది కూడా అర్థం చేసుకోవాలి. అండ్ రెండోది వచ్చేసి అన్నిటికంటే కీలకమైన విషయం అండి, వివక్ష. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సోకాల్డ్ గలీజ్ టీవీ వాళ్ళందరూ ఒకటే మాట మాట్లాడుతుంటారు. జైబీమ్ అని ఒక నినాదం తీసుకుని వీళ్ళు కుల వివక్షలు చూపిస్తున్నారు, లేకపోతే మతోన్మాదము, మనువాదులు ఇట్లా మాట్లాడుతుంటారు. మరి భారత రాజ్యాంగం మనందరికీ సమానమైన హక్కులు కొన్ని ఇచ్చింది. ఈక్వాలిటీ బిఫోర్ లా, లేకపోతే లా ఆర్టికల్స్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్, ఆర్టికల్ 14 కానీ, ఆర్టికల్ 15 కానీ, ఆర్టికల్ 16 కానీ. మీకు కుల వివక్ష అనగానే అంత బాధపడుతున్నారు కదా, అంత బాధ కలుగుతుంది కదా. మరొక ప్రాంతం పేరుతో వివక్ష చూపిస్తుంటే ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళకి, అంటే ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా బ్రతుకుతున్న వాళ్ళకి వివక్షను చూపిస్తుంటే వాళ్ళు బాధపడరా? ఇక్కడ మానవత్వం గుర్తు రావట్లేదా? ఒక పక్క దేశానికి సంబంధించిన పరాయి మతస్థులు వచ్చి ఇక్కడ బతుకుతుంటే పోన్లే బతుకుతారని వదిలేసిన వాళ్ళు సాటి వాళ్ళ విషయంలో ఈ దృక్పథం ఏదైతే ఉందో దాన్ని మార్చుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళందరికీ ఈ గడ్డ ఫస్ట్, తెలంగాణ ఫస్ట్, ఆ తర్వాత నేషన్ ఫస్ట్, ఆ తర్వాత ధర్మం ఫస్ట్. విశాల దృక్పథంలో చూసుకుంటే ఆ ధర్మం కోసం మేము ఎవరితోనైనా కలుస్తాము, అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ, భారత్ మాతాకి. తాను పుట్టిన ప్రాంతం కాకుండా అన్నదమ్ముల్లా కలిసి ఉండి అన్నదమ్ముల్లా విడిపోవడంలో తెలంగాణకు ఎంతో మద్దతు తెలిపినటువంటి లలిత్ కుమార్ గారు, అందరూ ప్రేమతో అనురాగాలతో ఉంటూ తెలంగాణలో అభివృద్ధి చేసుకోవడంలో తన భాగస్వామ్యం కూడా ఉంటుందని చెప్పినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నేషనలిస్ట్ హబ్బు సాయి అసలు తెలంగాణలో జరుగుతున్న ఈ కార్యక్రమాలను కళ్ళకు కట్టినట్టు చెప్పినటువంటి కప్పర ప్రసాదరావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు రవీందర్ గౌడ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల్, వీళ్ళందరూ తర్వాత జై తెలంగాణ. మనం అందరం ఇట్లా సల్లగుణంగా ఉంటే కమ్యూనిస్టులు అందరూ మన మీద దాడులు చేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిజంగా కూడా మనం అన్ని విధాలుగా అన్ని కోల్పోతున్నాం. ఒకటే అంశం మాట్లాడుతున్నాం, ఇప్పుడు మనకున్న హక్కులను కోల్పోతున్నాం, రాజ్యాంగ హక్కులను కోల్పోతున్నాం. ఎలా అంటే ఈరోజు మన గుళ్ళపైన దాడి చేస్తే మనం మాట్లాడలేని పరిస్థితుల్లో, మన గుళ్ళపైన దాడి చేసిన వారిని పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు పిచ్చి వాళ్ళు అంటున్నారు. అంటే ఇదంతా మనం వినుకుంటా ఊరుకుంటున్నాం కదా, వాళ్ళు ఇంకెక్కువ దాడులు చేస్తున్నారు. అదే కాకుండా ఆవుల పైన ఘోరమైన దాడులు జరుగుతున్నాయి. బక్రీద్ పండుగ ముందు నేను ఒక 15-16 సంవత్సరాల నుంచి గోరక్ష చేయడం జరుగుతుంది. గోరక్షలో ఎప్పుడు ఆవుల బండి పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొస్తే కేసులు చేస్తుండే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని కుప్పతొట్టులు వేసినట్టు చేస్తున్నారు. ఎందుకంటే యాక్టులు ఉన్నాయి, అన్ని యాక్టులు లాగానే చట్టాలు ఉన్నాయి, చట్టాలను పక్కన పెట్టి ఈ బక్రీద్ పండుగకు ఆవులను యథేచ్ఛగా వందలాది వేలాది ఆవులను మా కళ్ళ ముందే పోలీసులు మరియు అధికారులు, వెటనరీ అధికారులు, పోలీసులు తీసుకొని హైదరాబాద్ తరలించడం జరిగింది. ఈ విషయాన్ని చాలా చోట్ల మేము మాట్లాడడం జరిగింది, కానీ ఏం లాభం లేకుండా పోతుంది. ఎందుకంటే మనం మాట్లాడే మాటల్లో ఒకరో ఇద్దరు మాట్లాడుతున్నాం, ఇట్లా యూనిటీగా మాట్లాడలేకపోతున్నాం. ఫస్ట్ ఏం జరుగుతుందంటే మనం అందరం యూనిటీ కాకపోవడమే మన బ్యాడ్ లక్గా, మన దరిద్రంగా మనం భావిస్తున్నాం. ఎందుకంటే ఎవరో ఒకరు మాట్లాడే వరకు ఈరోజు ఆవులను పట్టుకోవాలని మన పిల్లలు చాలా మంది పోతుంటే వాళ్ళ పైన కేసులు అవుతున్నాయి. వాళ్ళని రౌడీలుగా చిత్రిస్తున్నారు, వాళ్ళను దేశ ద్రోహులుగా చిత్రిస్తున్నారు, వాళ్ళని రౌడీ సీట్లుగా చిత్రిస్తున్నారు. వాళ్ళు అడిగేది ఆవు. ఈరోజు ఆవు ఏంటంటే ఆవు కోసం గోరక్ష చేసే వాళ్ళ పైన కేసులు, వందలాది కేసులు అయినాయి. రీసెంట్గా మొన్న మహేష్ వాళ్ళ పైన 20 మంది మీద కేసులు అయినాయి. వాళ్ళు రాత్రుల పూట వాళ్ళ ఇంటి సంసారాన్ని పక్కన పెట్టి నా గోమాత చనిపోతుంది, నా గోమాతను కాపాడుతానని పోతున్న వ్యక్తుల పైన కేసులు చేశారు. ఎక్కడ వెళుతుంది ఈ రాజ్యాంగం? ఎక్కడ పోతుంది తెలంగాణలో రాజ్యాంగం?
రేవంత్ రెడ్డి గారు మీరు సార్ చెప్పినట్టు వాళ్ళ సారేమో పట్టుకొని తిరుగుతాడు, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. కానీ ఈరోజు తెలంగాణలో మాత్రం అది అమలు పరచలేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు ఎంఐఎం పార్టీ వాళ్ళు దర్జాగా మేము చేస్తాం, మేము స్మగ్లింగ్లు చేస్తామని ఎమ్మెల్యేలు వచ్చి రోడ్ల పైన తిరుగుతున్నారు. వారిపైన కేసులు చేయని ఈ ప్రభుత్వం ఇవాళ హిందువుల పైన ఎందుకు కేసులు చేస్తుంది? హిందువులకు ఈ తెలంగాణలో ఈ హిందువులకు చట్టాలు లేవా, న్యాయాలు లేవా? హిందువుల పైన ఎందుకు ఈ అణచివేత? దీనిపైన ఖచ్చితంగా చర్చ జరగాలి. ఎందుకంటే మనం మాట్లాడకుంటే రాబోయే రోజుల్లో మన పిల్లలకు అస్తిత్వాన్ని కోల్పోతున్నాం. మనం హిందువులుగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చేసింది ప్రతి ఒక్కరు కూడా హిందూవాదంతో ఉన్నవాళ్ళు తెలంగాణ రావాలని కొట్లాడడం జరిగింది. ఎంఐఎం పార్టీ ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో సపోర్ట్ చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో ఒక నాయకుడు వచ్చి రోడ్డు పైన నిలబడ్డోడు లేడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు కూడా ఏ రోజు కూడా తెలంగాణ రావాలని చెప్పి కొట్లాడినోళ్ళు లేరు. కానీ ఈరోజు తెలంగాణ రావాలని కొట్లాడి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల మీద హిందువుల పైన కేసులు జరుగుతున్నాయి. మనం అందరం చూస్తాం. దయచేసి దీనిపైన పెద్ద చర్చ జరగాలి. అదే కాకుండా చాలా విషయాలు, ఎందుకంటే ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరి ముందు నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు. అన్న వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్ట్ ఫోరానికి, తెలంగాణ జర్నలిస్టు సంఘానికి ధన్యవాదాలు.